భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కేప్ కెన్వెరాల్ నుంచి బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు బయలుదేరింది. సునీత విలియమ్స్ ఇప్పటికే 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. తాజా యాత్రలో ఆమె మిషన్ పైలట్ గా వ్యవహరించనున్నారు. తానొక ఆధ్యాత్మికవాదినని, తనకు వినాయకుడంటే ఇష్టమని, అందుకే ఈసారి కూడా తాను అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు తనతో పాటు వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళుతున్నాను అని సునీత విలియమ్స్ చెప్పారు. కాగా బోయింగ్ కంపెనీ ఇప్పటి వరకు మానవరహిత అంతరిక్ష యాత్రలు చేపట్టగా తొలిసారి మానవ సహిత యాత్రకు సిద్ధమైంది. భవిష్యత్తులో తాము ప్రయోగించే రాకెట్లను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రణాళికలో భాగంగా 2000 కిలో న్యూటన్ల సామర్థ్యం కలిగిన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ఇస్రో సోమవారం తెలిపింది. ఇందులో భాగంగా సెమీ క్రయో ప్రీ బర్నర్ ను విజయవంతంగా పరిష్కరించాలి అని పేర్కొంది. టర్బో పంప్స్ మినహా ఇంజిన్ పవర్ హెడ్ వ్యవస్థకు అనుబంధంగా ఉండే ప్రీ బర్న్ ఇగ్నిషన్ ట్రయల్ ను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో నిర్వహించారు.